సర్కార్ దిగిరాకపోతే మెరుపు సమ్మె, పీఆర్సీ కమిటీ వేయండి, వేతనాలు పెంచండి, వైటీపీఎస్ ప్రైవేటీకరణ ఆపండి, 27లోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే భారీ ఉద్యమం, విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ విద్యుత్ సౌదాలో మహాధర్నా అంటూ కూడా భారీగా తరలివచ్చిన ఉద్యోగ కార్మికులు నిజంగా పెద్ద ఎత్తున కూడా పీఆర్సీలు ప్రకటించాలని చెప్పేసి ఆ విద్యుత్ సంబంధించిన ఆ సిబ్బంది అంటే అందులో ఉన్నటువంటి ఆర్టిజన్స్ కావచ్చు, విద్యుత్ సిబ్బందిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిన్న ఆ ధర్నా చౌక్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి దాదాపు వేలాది మంది కూడా అక్కడికి తరలి వచ్చిన పరిస్థితి చూసాం. వాళ్ళ యొక్క డిమాండ్, వాళ్ళ యొక్క పీఆర్సీ కావచ్చు, వేతనాల విషయంలో కావచ్చు ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, ప్రభుత్వం ముందుకొచ్చి మా పట్ల మాట్లాడాల్సిందే అంటూ కూడా చాలాసార్లు మాట వాళ్ళ యొక్క డిమాండ్ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ వాళ్ళకు సంబంధించి ఎటువంటి ఆ డిమాండ్ నెరవేర్చలేదని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ఒక్కొక్కరు ధర్నా చౌక్లో మాట్లాడుతుంటే చాలామంది కూడా ఆవేదనకు గురైపోయారు. అంటే ప్రభుత్వాలు ఎందుకు, ఈ ప్రభుత్వాన్ని మేమే తీసుకొచ్చుకున్నాం, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకుంటే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మా పట్ల ఈ విధంగా మాట్లాడడం ఏంటి అంటూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా నిన్న ఆవేదన చెందిన పరిస్థితులు చూస్తున్నాం. ఒక్కసారి ఆ వార్తను చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. వారం రోజుల్లో విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పవర్ ప్లాంట్ యూజ్ జేఏసీ సర్కార్కు అల్టిమేటం జారీ చేసింది. వారంలో పరిష్కరించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. ఈ నెల 27 నుంచి ఉద్యమానికి పూనుకున్నట్లు కార్యాచరణ ప్రకటించింది. ట్రాన్స్కో, డిస్కంల సర్కిల్ కార్యాలయాలు, జనరేటింగ్ స్టేషన్లతో రిలే నిరాహార దీక్షలు జరుగుతాయని జేఏసీ ప్రకటించిందట. ఆ తర్వాత వారంలో 3 రోజులకు ఒకటి చొప్పున దశల వారీగా ఉద్యమానికి దిగుతామన్నది. జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, నియోజకవర్గాల్లో ఆందోళనలు, ఎమ్మెల్యే కార్యాలయాల ముట్టడి, వినతి పత్రాల సమర్పణ వంటి వాటితో ఉద్యమిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న డిమాండ్తో పవర్ ఎంప్లాయీస్ జేఏసీ బుధవారం విద్యుత్ సౌదాలో మహాధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పలు సంఘాల నేతలు మాట్లాడుతూ సర్కార్ అలసత్వాన్ని, విద్యుత్ సంస్థల యాజమాన్యాల మొండి వైఖరిని తీవ్రంగా నిరసించారు. యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని జేఏసీ డిమాండ్ చేసిందట. ప్లాంట్ అవుట్సోర్స్ టెండర్లకు ఫైనల్ చేస్తే మెరుపు యాక్షన్కు దిగుతామని జేఏసీ హెచ్చరించింది. వేతన సవరణకు తక్షణమే ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలని కోరింది. జేఏసీతో చర్చలు జరిపి న్యాయమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసిందట. సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించింది. ఆ మహాధర్నాలో జేఏసీ కన్వీనర్ రత్నాకర్ రావు, పి సదానంద్ సంబంధించినటువంటి అక్కడ ఆ సంఘాల నాయకులు పాల్గొన్నారు. అలాగే సమస్యపై డిప్యూటీ సీఎం స్పందించడం లేదు. సాయిబాబా జేఏసీ చైర్మన్ విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించడం లేదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా ఆరోపించారట. సమస్యలు పరిష్కరించాలని నోటీసులు ఇచ్చిన యాజమాన్యం పిలిచి చర్చించకపోవడం అత్యంత బాధాకరమని వాపోయారు. ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి విస్మరించారని ఆరోపించారు. విద్యుత్ సంస్థల్లో జీతాలు తక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. తాము ప్రమాదకరమైన విద్యుత్ నిత్యం భయంతో పనిచేస్తున్నామని, ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నామని వాపోయారు. మహాధర్నాలో యాజమాన్యం దిగి వచ్చి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆ డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి బట్టి విక్రమార్క దగ్గర కూడా పోయినా కూడా కనీసం మాట్లాడలేదు, స్పందించలేని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతాం. ఎందుకంటే మేము కరెంటుతో అంటే చావుతో చెలగాటమాడతాం, అయినా కూడా మీరు ఎందుకు దీనికి సంబంధించి స్పందించట్లేదు, ఎన్ని పత్రాలు ఇచ్చినా రకరకాల డిమాండ్ చెప్పినట్టు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన చెందుతారు. అలాగే 20,000 ఖాళీలు భర్తీ చేయాలి. విద్యుత్ సంస్థలో 20,000 ఖాళీ పోస్టులు ఉన్నాయని వీటిని తక్షణమే భర్తీ చేయాలని ఆ జేఏసీ సెక్రటరీ జనరల్ శ్రీధర్ డిమాండ్ చేశారట. విద్యుత్ సంస్థల యాజమాన్యం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. యాజమాన్యం తీరు నిరసిస్తూ ఉద్యోగులంతా ఆందోళన పూనుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పారట. అలాగే బెదిరింపులకు లొంగకుండా జేఏసీ మహాధర్నాతో విద్యుత్ సౌదా కిక్కిరిసిపోయింది. పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఇంజనీర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉద్యోగుల ఐక్యతను చాటారు. న్యాయమైన హక్కుల సాధన పోరాట స్ఫూర్తిని చాటి చెప్పారు. మొత్తంగా విద్యుత్ సౌదా ప్రాంతమంతా మహాధర్నాకు వచ్చిన వారితో నిండిపోయింది. మహాధర్నాను అడ్డుకునేందుకు జెన్కో యాజమాన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. విద్యుత్ సంస్థలో ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని హెచ్చరికలు జారీ చేసిందట. తమ ఆదేశాలు ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని ఏకంగా మంగళవారం సర్క్యులర్ జారీ చేసింది. మొత్తంగా యాజమాన్యం బెదింపులకు లొంగకుండా ఉద్యోగులంతా కదం తొక్కారు. విద్యుత్ సౌధంలో నినాదాలు వినిపించారు. పెద్ద ఎత్తున కూడా విద్యుత్ ఆర్టిజన్స్ కావచ్చు, విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు, అంటే చాలా రోజులుగా వీళ్ళు పోరాటం చేస్తున్నారు. మాకు సంబంధించిన పీఆర్సీ ప్రకటించాలి, మాకు ఉన్నటువంటి 20,000 ఖాళీలు కూడా భర్తీ చేయాలి, కొత్త యువతను కూడా ఈ కరెంట్ డిపార్ట్మెంట్లోకి కూడా తీసుకురావాలి. ఎందుకంటే మేము చావుతో చెలగాటం ఆడుతున్నాం, ఎంతోమంది కూడా చనిపోయేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి వాళ్ళకు కూడా డబ్బులు ఎటువంటివి కేటాయించకపోవడం వల్ల కూడా మేము చాలా ఇబ్బందుల్లో పడుతూ ఉన్నామంటూ కూడా ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చే ఛాన్స్ ఉందా, అసలు ఏం జరగబోతుందో చూడాలి.